వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మేడే, కార్మిక సంక్షేమమే సర్కారు ధ్యేయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించాలన్న VH, ప్రస్తుత పరిస్థితిలో నిందలు తగదన్న కాంగ్రెస్ నేత. జనజీవనానికి శాపంగా పరిణమిస్తోన్న పారిశ్రామిక కాలుష్యం. చేవేళ్ల పరిధిలోని ఎగ్వే కంపెనీ కారణంగా పంటలు నాశనం. మానవతను చాటుకున్న సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్. ఇచ్చోడలో కరోనా పీడితులకు రోగనిరోధక శక్తిని పెంచే కిట్ల పంపిణీ. కరోనా వైరస్ రోజుకో కొత్త సవాలు విసురుతోందన్న సిపి అంజనీ కుమార్. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించక తప్పదని హితవు. డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ పట్టణంలో జిల్లా టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణమోహన్, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా, మేడే సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఒకప్పుడు మహబూబ్ నగర్ లో కార్మికులంటే ఒక కాటన్ మిల్లు ఉండేది, ఆ తర్వాత మున్సిపాలిటీలో ఉండేది అంతే. అది నామమాత్రంగా. మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా, ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్ అయినా కూడా ఇక్కడ అనేక కష్టాలు ఉండేవి. కనీసం తాగడానికి నీళ్ళైన దుస్థితి, ఎండిన పొలాలు, కరెంటు లేక, తాగడానికి నీళ్ళు లేక, ఎండాకాలం వచ్చిందంటే కన్న కష్టాలు పడేటువంటి నాటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చిన తర్వాత, ఇవాళ ఆయన నాయకత్వంలో తెలంగాణ వసతులతో అనేక ఇబ్బందులు ఉండేవి. చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇక్కడ డాక్టర్స్ కొరత ఉండేది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ఉండేది, నర్సుల కొరత ఉండేది. మా మస్తు నాకు తెలుసు, చాలా సందర్భాల్లో అన్న నా దగ్గరకు వచ్చి అడిగేది నారాయణ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని. కానీ ఈరోజు, ఆ రోజు నీళ్ళకు కూడా ఇబ్బంది ఉండేది, మంచినీళ్ళ కూడా కష్టం, హాస్పిటల్లోనే కష్టం ఉండేది, బోరింగ్ నీళ్ళకు కూడా కష్టం ఉండేది. కానీ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఒక జిల్లాగా, మహబూబ్ నగర్ హాస్పిటల్లో ఈరోజు దాదాపు 300-400 మంది కార్మికులు, ఎంతోమంది డాక్టర్లు, 15 మంది డాక్టర్లతో ఆ రోజు ఉండేది. ఇలా 50-20 మంది డాక్టర్లు, 100 మంది నర్సులు. నర్సులు లేరంటే మొన్నటికి మొన్న 50 మంది నర్సులను అపాయింట్ చేసినాం. మళ్ళీ ఈ రోజు రేపట్లో మళ్ళీ 30 మందిని అటెండర్స్ ని వార్డు. తెలంగాణ వడ్డెర ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ సందేశం ఇచ్చారు. అనంతరం కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సరోజ, ఐక్యవేదిక అధ్యక్షుడు యాదయ్య, మల్లేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వచ్చినట్టు ఎలాగైనా సరే మీరు రండి అంటే నేను ఫోన్ చేసి మేము కమిషనర్ కైకేరి కమిషనర్ గారిని కలిసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత మా సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేము లెటర్ ఇస్తే వాళ్ళు చేయవలసి వచ్చింది అన్నమాట. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాము. లీగల్ సర్వీస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్ట్ సర్వీస్ నుంచి మేము ఇక్కడ మరి మా జడ్జి సెక్రటరీ గారు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మంత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఒకరిపై నిందలు వేయడం, నిలదీయడం సమంజసం కాదన్నారు. ప్రపంచాన్నంతటినీ కరోనా వణికిస్తున్నప్పటికీ తెలంగాణ పాలకులు ప్రజలను గాలికొదిలేశారన్నారు. భూముల రేట్లు పెరిగిపోతుండటంతో అసైన్ భూములను కూడా వదలడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదలకు భూములను పంచామని గుర్తు చేశారు. ఆర్డర్ తీయండి, అన్ని భూముల మీద ఎంక్వైరీ చేయండి. రంగారెడ్డి, నల్గొండ ఈ చుట్టుపక్కల సరౌండింగ్ల ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఓడు తల దాచుకోవడానికి ఇల్లు లేదు, కానీ ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిగితే అట్లీస్ట్ 2 bedroom వస్తుంది ప్రజలకు. ప్రజలు ఇబ్బందిలో ఉండరు. నువ్వు కూడా న్యాయం చేసిన వల్ల అయితే అందరి మీద ఎంక్వైరీ చేయి. మీ యాదగిరి రెడ్డి మీద చేయి, మల్లారెడ్డి మీద చేయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇంత భూములు ఎట్టుకెళ్తాం? ఆయన ఏమంటాడు, నేను కేవలం పాల వ్యాపారంతో ఇంతకు వచ్చింది, పాల వ్యాపారంతో ఇంత దూరం వచ్చిందంటే నమ్ముతాడా? ఏదైనా ఇల్లీగల్గా పని జరిగితేనే కోటీశ్వర్లు అవుతున్నాం. ఏదో మరి ఎట్లా చేసినా ఆయన న్యాయంగా చేసిండా కష్టపడ్డా, సైకిల్ మీద పోయినా, స్కూటర్ మీద అవమానం కానీ అవసరం. కానీ ఇవాళ భూముల మీద ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, యాదగిరి రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. అందరి మీద, వీరే కాకుండా ఏ రాజకీయ పార్టీలు భూములు కబ్జా చేసినా వారి మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడే 2 bedroomకు అవకాశం కలుగుతుంది, ప్రజలకు స్థలం ఉంటుంది, తెగ దాచుకోవడానికి ఉంటుందని కేసీఆర్ను కోరుతున్నాం. మొదలు ఫస్ట్ ప్రియారిటీ ప్రైవేట్ హాస్పిటళ్లలో దోచుకుంటున్నటువంటి మొదలు నువ్వు ఆపు. డీజీపీగా గతంలో ఫర్ ది కామన్ పీపుల్ అన్యాయం జరిగిందని అనుకుంటే అందరి మీద చేయమని అడుగుతున్నాను. నేనేమో ఆయనకు సపోర్ట్ చేస్తలేను. ఎవరి అయినా తప్పు చేస్తే తప్పనిసరిగా అనుభవించాలి. మరి గతంలో మరి మీ మంత్రుల మీద కూడా వచ్చింది ఆరోపణలు. మరి ఇమీడియట్గా నువ్వు అప్పుడు స్పందించుంటే టుడే ఐ విల్ నాట్ అడ్రస్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. మల్లారెడ్డి కేసులు ఎందుకు కూకున్నావు? యాదగిరి రెడ్డి కేసులు ఎందుకు కూర్చున్నావు? జనగాంలో ప్రజలు మొరో అంటుంటే ఆఖరి టీము మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళని కూడా పోనీయాలి. జరిగింది ఇన్సిడెంట్. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం అనేది నా ఉద్దేశం. నేను కూడా కీసర తయారు పోయినా 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది, దున్నే వాడికే భూమి అంటే ఇచ్చింది. ఆ భూములన్నీ మళ్ళా చచ్చిపోయిన పేర్లో 1996లో దొంగ సంతకాలు చేసి 2003లో మళ్ళా ఓనర్ల చేతికే పోయింది ఆ ల్యాండ్. ఇవాళ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. మరి దాని మీద ఏమంటాడు? కరోనా తీవ్రత నేపథ్యంలో బాగ్ అంబర్పేటలో ప్రతి వీధిని శానిటైజ్ చేశారు. కార్యక్రమాన్ని పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ నిర్వహించారు. మా పనిలో కొట్టాడా? పారిశ్రామిక కాలుష్యం జనజీవనానికి శాపంగా పరిణమిస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని ఎగ్వే కంపెనీ కారణంగా రైతాంగం బాధలు వర్ణనాతీతంగా మారాయి. తమ పొలాల నాశనమవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీరు దొరకడం లేదని చెప్పారు. కాలుష్య జలాలను తాగిన కారణంగా పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని చెప్పారు. పంటలు సరిగ్గా పండడం లేదు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు స్నానం చేస్తే రోజంతా ఒళ్ళు దురద పెడుతుందని చెప్పారు. వాసన ఘాటుగా ఉండడంతో కూలీలు పొలం పనులకు రావడం లేదని, చిన్నపిల్లలకు వాంతులు విరేచనాలు అవుతున్నాయని చెప్పారు. ఊరు విడిచిపెట్టకపోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదంటున్నారు అక్కడ స్థానికులు. కొంచెం ఇక్కడ భూమి నాటేసాం సార్. ఇండ్లకు ఎక్కువ నీళ్ళు కలుషితమైనవి. వరేస్తే ఒక మనిషి నాటేస్తే 15 రోజులు వేసింది నాటు. కూలీలు పిలిస్తే ఎవరు రాలేరు. ఒక మనిషి వేసింది. మేము రామంటే మేము రామంటారు.
అక్కడ పోతే ఎవరు దేరుకోయినా దేరుకోతే లంచాలు తింటుర్రు. అడుగు వరకు చేస్తామంటారు కానీ చేస్తలేరు. కూరలు వాసనకు ఎగ్గే వాసనకు ఎవరు వస్తలేరు. దాని నుంచి మా పరిష్కారం ఇదంతా మొత్తం మాది 35 ఎకరాల భూమి. దానికి పరిష్కారానికి మేము ఆత్మహత్య చేసుకోవాలా. మరి ఇట్లా పరిస్థితి మీరే బాగు చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ చిల్లర గిట్ట పోతున్నాయి సార్. ఇవే వానాకాలం వస్తే చిల్లరకు నీళ్లు పోతున్నాయి. మొత్తం 5-6 వేలు మొలక తెచ్చిపెట్టినాం. మొత్తం సాలవాడ 10 మొలకలు చచ్చిపోయినాయి. ఒక్కొక్క తాను ఎంత ఖర్చు పెట్టినాయి మొలకలకు? 1,50,000 అయినాయి మొలకలు. ఎడికెళ్ళి తెచ్చారు మొలకలు? హైదరాబాద్కి వెళ్ళి 7 కిలో, తమిళనాడుకి వెళ్ళి 7 కిలో తెచ్చిండు. మస్తు కిరాయాలతో బట్టి 1,00,000 పైన అయినాయి. కానీ మాకు ఇక్కడ పానం తాగున లేదు, ఈ మొలకలు చచ్చిపోతున్నాయని భయం అవుతున్నది. ఈ అప్పులు 7 కిలో తెచ్చుకోవాలి. అప్పులు చేసిండు మా పిల్లగాడు. ఈ బాగుపడమని తెచ్చి పెడితే ఇది మొత్తం సట్టుగోలుగా చచ్చిపోతుంది. కంపెనీ వాళ్ళ ఈ కంపెనీ వల్లనే మాకు పచ్చిపాల లేకునే మా నీళ్లు తాగి ఇంటికాడికి వెళ్ళి వచ్చి అక్కడ నీళ్ళు తాగుతుంటే మేము ఊళ్ళో నీళ్ళు తాగబుద్ది కాక ఇప్పుడు రాత్రం నీళ్లు బంద్ చేసినాం. నీళ్ళు మా మగ పిల్లలు ఈయన తానాలు చేస్తారు, తానాలు కూడా బంద్ చేసాం. లేకపోతే ఊరు చచ్చిపోతుంది. ఈ విషయం సర్పంచ్ తెలుసు. సర్పంచ్ ఇంటి పక్కనే, సర్పంచ్ గారు ఇంటి పక్కనే ఫ్యాక్టరీ. సర్పంచ్ ఏమన్నా మంచి చేస్తాం బిడ్డ చెప్తాను చెప్పి ఇప్పుడు ఫోన్ చెప్తా అంటాడు. ఆ ఎక్కువ ఉన్న ఈ టిప్. కరోనా వైరస్ రోజుకో కొత్త సవాలు విసురుతోందని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించక తప్పదన్నారు. కార్ఖానా పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కేజేఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పోలీసులు నేర నియంత్రణతో పాటు సామాజిక సేవలో కూడా పాలు పంచుకుంటున్నారన్నారు. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా ప్రతిరోజు ఒక కొత్త రికార్డ్ ఫిగర్ వస్తుంది. ఉదయం మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తే అంటే 3,80,000 పాజిటివ్ కేసెస్ ఒక రోజుకి వచ్చింది. ఈ సందర్భంలో చాలామంది హాస్పిటల్స్లో నార్మల్ డిసీజెస్ వేరే ప్రాబ్లమ్స్లో కూడా బ్లడ్కి రిక్వైర్మెంట్ చాలా హై ఉంది. ఈ సందర్భంలో ఆల్ ద డోనర్స్కి నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. ఈ అంతా క్రైసిస్ సిచ్యువేషన్లో మీ అందరూ బ్లడ్ ఇస్తున్నారు అంటే యు ఆర్ గివింగ్ లైఫ్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, 100% వ్యాక్సినేషన్ తీసుకోండి. బోత్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు నెంబర్ పెరుగుతుంది ప్రతి ప్లేస్లో. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కూడా మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రికాషన్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మేడే ఘనంగా జరిగింది. పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. ఈ సందర్భంగా పెయింటర్స్ అసోసియేషన్ నేత దోషల చంద్రం మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మేడే అని అన్నారు. కార్యక్రమంలో కడారి సత్యం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చంద్రం, శంకర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మేడే వెనుక ఎంతోమంది వేల ప్రాణాల త్యాగాల ఫలితమే ఈరోజు మేడే జరుపుకుంటున్నాం. ఈ యొక్క మేడే కరోనా కారణంగా కూడా ఆడంబరాలు జరుపుకున్నప్పటికీ కూడా పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని చోట అన్ని గ్రామాల్లో కూడా మేడే జెండాలు ఎగురవేయాలని చెప్పేసి కార్మిక సంఘాల తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఈ యొక్క మేడే వెనుక 18 గంటల పని విధానం ఉంటే దాన్ని యొక్క రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
ఆ యొక్క కార్మిక హక్కుల చట్టాల్లో కూడా పొందుపరిచిన విషయాన్ని కూడా చాలామంది తెలుసుకోవాలి. పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షులు కాకర సత్యం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. కార్మికులకు ముఖ్యంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు అంబేద్కర్ గారు ఒక కార్మికులకు హక్కులు చట్టాలు రూపుదిద్దడం వల్లనే ఈరోజు కార్మికులకు కనీస వేతనము ఇస్తున్నారు. ఇప్పటి పాలకులు కూడా చట్టాలను తీసివేయాలని కుట్రబంతులు ఆ కుట్రలు కూడా పనుకుంటా ప్రపంచమంతా కార్మికులు ఏకమై మన హక్కుల కోసం ఇంకా పోరాటం చేసి పనికి తగ్గ ఫలితాన్ని పొందే విధంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షునికి మరోసారి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి గంభీరపేటలో ఉన్నటువంటి కార్మికుల టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్పై కేసులు పెట్టడం సరికాదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బీసీ అధ్యక్షుడు వల్లేపు నరసింహులు అన్నారు. ఆస్తులపై కేసులు పెట్టదలుచుకుంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల సంగతేంటంటూ నిలదీశారు. ఈటల రాజేందర్ గారి మీద 200 ఎకరాలు కబ్జా చేశారని కేసీఆర్ గారు కేసులు పెట్టడం తప్పు. ఆయన ఫామ్ హౌస్కు ఆయనకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ బిడ్డకు ఉన్నాయి ఆస్తులు, వాళ్ళ కొడుకు ఉన్నాయి, వాళ్ళ అల్లునికి ఉన్నాయి ఆస్తులు. ఇవన్నీ కేసీఆర్ ఆస్తులు నిలదీయని వాళ్ళు ఈరోజు ఈటల రాజేందర్ బీసీ ముద్దు బిడ్డను 200 ఎకరాల ఆస్తులు అక్రమ కబ్జాలు పెట్టారని కేసులు పెట్టడం దురాచారమని మేము గజ్వేల్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈటల రాజేందర్ అక్రమ ఆస్తులు లేవు. కానీ కేసీఆర్కు ఉన్నాయి, కవితకు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కేటీఆర్కు ఉన్నాయి. వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులు నిలదీయాలని మేము బీసీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాము. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ మేడే ఘనతను వివరించారు. కార్యక్రమంలో ప్రభాకర్, శ్రీను, హరికృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలను ఇవాళ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అన్న ప్రభాకర్ అన్న గారు, వైస్ చైర్మన్ సీనన్న గారు, అదేవిధంగా కార్మిక సంఘాల అధ్యక్షులు వెంకట్ గారు, అదే తోటి కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ 135వ మేడేను మనందరం కార్మికులం ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు శ్రీకాకుళం నగరంలో కార్మిక సోదరులు ఆ రోజు ఎన్నో ఉద్యమాల ద్వారా వారు 24 గంటల పనిదినాన్ని కుదించాలని ఒక లక్ష్యంతో 1885 సంవత్సరంలో వాళ్ళు అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో ఆ పోరాటంలో ఎంతోమంది కార్మికులు అమరులైనప్పటికీ కూడా కార్మికులు ఒక మొండి ధైర్యంతో పోరాటం చేసి వాళ్ళ 8 గంటల పనిదినాన్ని సాధించినటువంటి సందర్భం ఈరోజు మేడే. అదేవిధంగా కార్మిక వర్గానికి ఇప్పటి వరకు కూడా మనకు సమాన పనికి సమాన వేతనం రాకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కార్మికులు రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ కార్మిక వర్గం ఇలా పనిచేస్తూ ఉంది. ఇవాళ పెట్టుబడి వ్యవస్థలో ఈనాడు కూడా కార్మికులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి కార్మికుల హక్కులను సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఇవాళ కార్మికులకు రావాల్సిన హక్కుల విషయంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి ఈ యూనియన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో కార్మికులకు 3500 వేతనం ఉన్నప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు నడిపే దివాకర్ రావు నాయకత్వం లోపల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దాన్ని మేము 4500 నుంచి మొదలుకొని
నేటి 12,000 వరకు కూడా ఈ జీతాన్ని సాధించుకోవడంలో కూడా మరి ముఖ్యంగా కార్మిక పక్షపాతిగా పెద్ద దివాకర్ రావు గారు కార్మికులకు అండగా ఉంటూ మా యూనిట్కి అండగా ఉంటూ ప్రతి కార్యక్రమం నేను ఉన్నాను మరి ముందుకు తీసుకెళ్లడంలో మరి దివాకర్ రావు గారి పాత్ర ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఎక్కడైతే మన నస్పూర్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మన నూతనంగా ఎన్నికైనటువంటి మా చైర్మన్ ప్రభాకర్ అన్న గారు కూడా ఇవాళ కార్మిక పక్షపాతిగా ఉంటూ ఇవాళ కార్మిక వర్గానికి ఎప్పటికప్పుడు అన్ని సందర్భాల్లో అండగా ఉంటూ ఇవాళ కార్మికునికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మరి ముందుకు వస్తున్నటువంటి ఇవాళ చైర్మన్ గారు వైస్ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి మాకు యూనియన్కి అండగా ఉంటా ఉన్నారు. మేడే ఉత్సవాలను సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ మానవతను చాటుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి డ్రై ఫ్రూట్స్, సోప్, మాస్కులతో కూడిన కిట్లను అందజేసింది. కార్యక్రమంలో ఇచ్చోడ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, ఎంపీటీసీలు దేవానంద్, శివారెడ్డి, పాండురంగ్, బలిరాం, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీలో ఏదైతే కరోనా మహమ్మారిను పడి పాజిటివ్ పేషెంట్స్ అయినరో వారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వారందరికీ ఈరోజు సమ్రాట్ అశోక చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈరోజు మేము డ్రై ఫ్రూట్స్ మరియు శానిటైజర్ ఆ తర్వాత మాస్కులు ఇవన్నీ ఒక కిట్ చేసి వారికి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కిట్ అందించడంలో ఉద్దేశం ఏమిటంటే ఏదైతే కరోనా వచ్చి ఇంట్లో ఉన్నారో వారు అధైర్యపడద్దు, వారికి మేము ఇంటికి వెళ్ళి స్వయంగా నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ దేవానంద్ గారు, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి గారు, ఎంపీటీసీ శివారెడ్డి గారు, పాండు గారు మరి మేమందరం స్వయంగా వెళ్ళి వారందరికీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే ఈ మా ఏరియాలో అంతా చాలామంది భయపడుతున్నారు. అంటే కరోనా అనేది ఏంది అనేది కరోనా అనేది కొత్త బీమారి కదా, ఇది ఎవరికేం. ఇంకొకటి కరోనా వస్తే దాన్ని దాచి ఉంచడము, కరోనా వస్తే చెప్పకపోవడం, కరోనా వస్తే దానికి ఏదో అనుకోవడం అది తప్పు. ఎందుకంటే కరోనా అందరికీ రావచ్చు. ఈరోజు ముఖ్యమంత్రులకు వస్తున్నది, కేంద్ర మంత్రులకు వస్తున్నది, మంత్రులకు వస్తున్నది, ఎంపీలకు వస్తున్నది, ఎమ్మెల్యేలకు వస్తున్నది. కాబట్టి కరోనాకు ధర్మము, మతము, ఈయన పెద్దోడు, ఈయన చిన్నోడు, వచ్చినోడు నాకు ఇది అని కాదు, అందరికీ ఎవరికైనా రావచ్చు. వచ్చిన వాళ్ళు ధైర్యంగా నాకు కరోనా వచ్చిందని చెప్పి దానికి ఐసోలేషన్లో ఉండి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కరోనాతోటి ఏమీ ఇబ్బంది లేదు, కరోనాతోటి మరణాలు జరగాయి. కరోనాకు మనము దాచిపెట్టి ఎవరిని చెప్పకుండా హాస్పిటల్లో పోయి మరి భయపడుకుంటూ ఉంటేనే కరోనా చాలా సివియర్గా అవుతున్నది. కాబట్టి అందరినీ కోరేది ఏమిటంటే మేమందరం కూడా ఈరోజు వాళ్ళందరినీ కోరుకున్నది ఏంటంటే చెప్పడం, కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగిందంటే మీరు భయపడద్దు, ఏది ఉన్నా మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ పక్క ఉన్న వాళ్ళకి చెప్పండి. మరి మీకు బాధ అనిపించినప్పుడు, ఏదైనా ఆయాసమైనప్పుడు, దమ్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ చేసుకోమని వారికి. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారికి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అండగా నిలిచారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన బాధితులను పరామర్శించారు. రోగ నిరోధక శక్తిని పెంచే డ్రై ఫ్రూట్లను అందజేశారు. కార్యక్రమంలో రామన్న, సురేష్, శంకరయ్య, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో పోయింది మేడం, మధ్యలో పోతే మళ్ళీ మార్చి వచ్చింది. మరి అందరు కలిసే ఉంటారు ఇంట్లో ఉందా? మరి నీకు ఫుడ్ ఎవరు పెడతాను? 14 రోజులు అయితే టెస్ట్ చేయించుకోవచ్చు. నువ్వు చేయించుకోవాలన్నది కానీ 2 రోజులు అయినా పోవాలని, 2 రోజులు అయినాకనే పోను. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వస్తే మళ్ళీ నువ్వు ఉండాలి, ఉంటుందా? సిఐటియు ఆధ్వర్యంలో రామగుండం మండల పరిధిలో మేడే ఘనంగా జరిగింది. అంతర్గాం మండలం కేంద్రంలో సిఐటియు నేత నరసింగరావు, గోలివాడలో పోచం, పొట్యాల్లో మల్లేష్ జెండాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుమారస్వామి, కోశాధికారి రామాచారి హాజరై మాట్లాడుతూ కార్మికులు ఐక్యమత్యంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో మల్లేష్, కనకయ్య, అశోక్, అంజయ్య పాల్గొన్నారు. డెమోక్రసీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫాసిస్టు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్దంపేట గ్రామంలో కూడా 135వ మేడేను ఘనంగా జరుపుతున్న పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తివాచీలు పరిచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న పరిస్థితుల్లో ఈ మేడేను ఘనంగా జరుపుకొని మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కూడా ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తున్నది కాబట్టి మనం డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఆర్సీ ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళకి పిఆర్సీ ఎట్లయితే అమలు చేస్తుందో 3 ఏళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అమలు చేయాలి అనేది మన పోరాటం. కాబట్టి 135 సంవత్సరాల క్రితం సాధించిన ఈ యొక్క ఎర్రజెండా ఫలితమే ఈరోజు మనం మేడే సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈరోజు ఈ యొక్క సిపిఎంఎల్ న్యూడెవలప్మెంట్ ఆఫీసులో గల ఈ మేడను మన హైదరాబాద్లోని రెహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ హైమద్, విఠల్, యాదగిరి, రమేష్ నాయక్, రహీం తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫీస్ దగ్గర ఇవాళ మేడే తరఫున జెండా ఎక్కియడం జరిగింది. మేడే అంటే లేబర్ హాలిడే, సంవత్సరంలో ఒక రోజు ఇది మేడే వస్తుంది. మేడే అంటే లేబర్ గురించి చాలా మంచి రోజు. ఇంతకుముందు జరిగే పనులకు 24 గంటలు పని చేపిస్తుండే జనాలకు. ఎందుకంటే అప్పుడు పనికి టైం టేబుల్ ఏం లేకుండే. ఈ మేడే అనే ఫస్ట్ తారీఖు నుంచి మేడే నుంచి ఆ రోజు నుంచి లేబర్ డే అన్నట్టు ఒక రోజు మంచి రోజు అనుకొని ఆ రోజు నుంచి 8 గంటలు డ్యూటీ చేయడం జరిగింది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టి లేబర్కి పని చేయించేవాళ్ళు. చాలా రిక్స్ పెట్టి 12 గంటలు, 8 గంటలు, 16 గంటలు పని చేయించేది. ఆ 8 గంటల పని 12 గంటల పని తీసేసి 8 గంటలు చేసిరంటే ఈ మేడే రోజు మాకు లేబర్ గురించి చాలా మంచి రోజు అని మేము ఫీల్ అవుతాము. మేడే అంటే చాలా మంచి రోజు, లేబర్ గురించి లేబర్కి బాగుంటుందని లేబర్ డే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మేడే, కార్మిక సంక్షేమే సర్కారు ధ్యేయమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించాలన్న విహెచ్, ప్రస్తుత పరిస్థితుల్లో నిందలు తగవన్న కాంగ్రెస్ నేత. జనజీవనానికి శాపంగా పరిణమిస్తోన్న పారిశ్రామిక కాలుష్యం, చేవేళ్ల పరిధిలోని ఎగ్వే కంపెనీ కారణంగా పంటలు నాశనం. మానవతను చాటుకున్న సామ్రాట్ అశోక్ చారిటబుల్ ట్రస్ట్, ఇచ్చోడలో కరోనా పీడితులకు రోగనిరోధక శక్తిని పెంచే కిట్ల పంపిణీ. కరోనా వైరస్ రోజుకో కొత్త సవాలు విసురుతోందన్న సిపి అంజనీ కుమార్, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించక తప్పదని హితవు. ప్రేక్షకులకు మనవి, దయచేసి తప్పనిసరిగా మాస్కులు ధరించండి. కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని కూడా మీరు కాపాడుకున్న వారు అవుతారు. శానిటైజ్ వాడుతూ ఉండండి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.